ఎట్టకేలకు వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ లభించింది. మద్యం కేసులో సుదీర్ఘకాలంగా జైల్లో ఉన్న చెవిరెడ్డికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన మద్యం కేసులో చెవిరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఏ1గా ఉన్న రాజకేశ్రెడ్డితో కలిసి మద్యం స్కామ్లో చెవిరెడ్డి కీలక పాత్ర పోషించారని అభియోగాలు నమోదు చేసింది సిట్. జైలులో ఉన్న చెవిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయగా కసిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. లిక్కర్ కేసులో జూన్ 17న బెంగళూరులో సిట్ అధికారులు చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. 226 రోజుల తర్వాత ఈ కేసులో చెవిరెడ్డికి బెయిల్ దక్కింది. మద్యం కేసులో పలువురు వైసీపీ నేతలను సిట్ అరెస్ట్ చేసింది. ఎంపీ మిథున్ రెడ్డితో సహా పలువురి పాత్రపైన అభియోగాలు నమోదు చేసింది. ఇది కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు తాజాగా తిరస్కరించింది. అయితే అరెస్ట్ నుంచి కొంతకాలం మినహాయింపు ఇచ్చింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. ఈ కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న చెవిరెడ్డితో పాటుగా మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఏ1గా రాజకేశ్రెడ్డి బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. మద్యం కేసులో చెవిరెడ్డి పాత్రపైన సిట్ అనేక అభియోగాలు నమోదు చేసింది. గతంలోనూ పలు సందర్భాల్లో చెవిరెడ్డి తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. ఇప్పటి వరకు చెవిరెడ్డికి రిలీఫ్ దక్కలేదు. విజయవాడ జైలులో చెవిరెడ్డితో పాటు శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో వీరు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు వీరికి బెయిల్ మంజూరైంది. ఇప్పటి వరకు ఈ కేసులో 9 మందికి బెయిల్ లభించింది. రాజకేశ్రెడ్డితో సహా 4 ఇంకా రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.